హాయ్ అండి. మీలో ఎంతమందికి బజ్జీలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చి అనమాట. వరుసగా 10 బజ్జీలు తినమన్నా తింటాను. అందులోనూ అమ్మ చేసే బజ్జీలంటే చాలా ఇష్టం. నెల్లుడు పుట్టినరోజు పులిహోర బజ్జీలు అయితే చేశారు. ఇటు సైడ్ ఎక్కువగా పులిహోర చేశారంటే దాంతో పాటు బజ్జీలు ఉండాల్సిందే. కాకపోతే అమ్మ ఎప్పుడు నార్మల్ మిరపకాయల్లోనే కొంచెం లావుగా ఉన్న వాటితో బజ్జీలు వేస్తారు. కానీ ఈసారి అన్న వదిన మార్కెట్ కి వెళ్తే అక్కడ వాళ్ళు బజ్జీలకి ఈ మిర్చి అయితే బాగుంటాయి తీసుకెళ్ళండి అని చెప్పారని ఇవి తీసుకొచ్చారు. మేము ఇవి చేసేటప్పుడే ఎలా ఉంటాయో ఏంటో అనుకుంటూ చేసాము. ఇంట్లో మనం తినడానికి కొంచెం అటు గా ఉన్న ఏం కాదు గానీ ఇలా ఫంక్షన్ ఉన్నప్పుడు కొత్తగా ట్రై చేయాలంటే మాత్రం అవి ఎలా ఉంటాయో ఏంటో అని చాలా టెన్షన్ వస్తుంది కదా. అయితే మేము టెన్షన్ పడ్డాం కానీ ఈ మిర్చి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక కొంతమంది మిరపకాయల్లో చింతపండు గుజ్జు వేసి చేస్తారు. ప్రెజెంట్ అయితే అమ్మ వాము ఉప్పు శనగపిండి ఈ మూడింటిని కలిపి మిరపకాయలు స్టఫ్ చేశారనమాట. ఇవన్నీ రెడీ అయ్యాక వీటిలో ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం నిమ్మరసం పిండుకొని తింటుంటే టేస్ట్ భలేగా ఉంది. ఇక పులిహోర కాంబినేషన్ అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.